ఇదంతా ఎలా జరిగింది? ఏమో తెలియదు ప్రజ్ఞ. నేను అర్చన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. మేము ఇంటికి తిరిగి వస్తుంటే నేను ఆంటీ గారిని రోడ్డు మీద చూశాను. ఆవిడ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. బహుశా ఆటో కోసం ఎదురు చూస్తున్నారేమో అనిపించింది. ఆంటీ అసలు ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నాను. ఇంతలో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? మేమే. ఈవిడికి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ డాక్టర్ గారు, అమ్మకి నయమైపోతుంది కదా? అది నేను ఆపరేషన్ చేసిన తర్వాతే చెప్పగలను. సీనియర్ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేశాను. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఐసీయూ ఎక్కడమ్మా? అటువైపు. అటా? అలాగే. అరే, నువ్వెందుకు ఆగిపోయావు? రా. ననమ్మ, నా ఫోన్ కార్లోనే ఉంది, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఫోన్ తర్వాత తీసుకోవచ్చు, దానికన్నా ఇది ఎక్కువ ముఖ్యం. ఓ నో, మళ్ళీ కళ్ళజోని ఫేస్ చేయాల్సి ఉంటుంది. తనని చూసిన తర్వాత నేను నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను తనని అసలు చూడను. అలాగే తనని నా దగ్గరికి రానివ్వను. తన ఫ్యామిలీలో ట్రాజడీ జరిగింది, కానీ దానివల్ల నేను నా డెసిషన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను తనతో అన్ని బంధాలు తెంచేసుకున్నాను. మళ్ళీ ఎప్పటికీ ఈ బంధం ముడిపడదు. నేను కేవలం ఇక్కడికి నాన్నమ్మ కోసం వచ్చాను, అంతే, ఇంకెవరి కోసం రాలేదు. నాకు అసలేం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరిగింది? అమ్మకేమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. ఏం కాదు ఆంటీ గారికి. మీరు అది బహుశా కళ్ళలేదో పడిందనుకుంటాను. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఇప్పటి వరకు స్పృహలోకే రాలేదు. డాక్టర్ గారు తనకి ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆపరేషనా? అంతా మంచే జరుగుతుందమ్మా. భగవంతుడు అంతా చక్కదిద్దుతాడు. ఇంకెవరికో కాదు, పనిష్మెంట్ స్వయంగా నాకే వేసుకోవాలి. అనుకునేది ఒకటి, చేసేది ఇంకొకటి. తనని చూడకూడదనుకున్నాను, కానీ దగ్గరికి తీసుకున్నాను. పెద్దవాళ్ళు ఏదీ ఊరికే చెప్పలేదు. సమస్యలు ఊరికే రావని. చూశారుగా, నిన్నటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈరోజు ఇద్దరి ఇళ్లలోనూ సమస్యలు వచ్చాయి. అయినా ఉన్నట్టుండి అసలు ఇలా ఎలా జరిగింది? ఏమని చెప్పమంటారు వదిన గారు? మీరే నాకు చెప్పండి. ఏ తల్లైనా వినకూడని మాట విన్న తరువాత ఎలా తట్టుకుంటుంది?
ఒక కూతురు చేసిన పొరపాటు వల్ల ఎంత పెద్ద ఘోరం జరిగిందంటే దానివల్ల ఇంకొక కూతురు జీవితం నాశనం అయిపోయింది.